గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా మీద నమ్మకం పెట్టి ఈ రాష్ట్ర డీజీపీగా నియమించినందుకు నా వైపు నుండి అహర్నిశలు కృషి చేసి నేను ప్రభుత్వ ఆశయాలు మరియు ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేయదలుచుకున్నామో ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అందరు తెలుసు, తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. అదే స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యంకు సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది, ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ని హ్యాక్ చేసి, లేకపోతే మభ్యపెట్టి, భయపెట్టి, అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు, ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది.
అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్కూల్ కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏవైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్పాత్స్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు, పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవల్ ఇవన్నీ ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతంలో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే ఫ్రంట్ సీట్స్లో ఉన్న వారికి సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ఒక ప్రాక్టీసెస్ వేరేగా ఉన్నాయి. అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ
యాక్సిడెంట్స్ తగ్గించాలి. ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎస్పెషలీ పిల్లల అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో అది ఒక వ్యవస్థీకృత నేరం లాగా మారిపోయింది. చాలా దీనిపైన లోతుగా చూసే అవసరం ఉంటుంది, దానిపైన దృష్టి సారించే అవసరం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర సమస్యలు కూడా మనం చూస్తున్నాము. వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మళ్ళీ ఎన్వైరన్మెంట్ స్మగ్లింగ్, ఈ జంతువుల స్మగ్లింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ని బస్ చేయడానికి పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచన చేసే అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తయారై ఉంది. అదే కాకుండా హైడ్రా అనే వ్యవస్థ వారు చూస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్లో మనం చూసాం, అక్కడ దాదాపు 30-40 మంది చనిపోవడం, అకస్మాత్తుగా సంఘటన జరగడం, ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం ఫస్ట్ రెస్పాండర్గా, ఇవి చూడడం చాలా అవసరం. అదే కాకుండా వరదలు, వర్షం పడ్డప్పుడు మన సిటీలో చూస్తున్నాం ఏ విధంగా వాటర్ లాగింగ్ జరిగి ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అవన్నీ కోఆర్డినేట్ చేయడానికి దానికి కొద్దిగా ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం అని భావిస్తున్నాం. ఇది ఒక వైపు అయితే, ఇంకోవైపు మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే చూసామో దాని గురించి చర్చించాము, దాన్ని ఎదుర్కోవడానికి డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. రీవ్యాంపింగ్ ఆఫ్ ద సమ్ ఏరియాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఉదాహరణకు 1980-90 ప్రాంతంలో మనకు నక్సలైట్ల సమస్య చాలా ఉంది. సో దానికి అనుగుణంగా అప్పుడు గ్రే హౌండ్స్ SIBని క్రియేట్ చేశాం. చాలా సమర్థవంతంగా వారు దేశంలో అందరికీ ఆదర్శనీయంగా వ్యవహరించి, ఇప్పుడు మన అదృష్టం మనము ఆ సమస్య ఏదైతే ఉందో దాదాపుగా పూర్తిగా నిర్మూలించడం జరిగిందని నేను భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉన్న సిబ్బంది అదే స్థాయిలో మరి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు కొత్త సమస్యలు వచ్చాయి, నేను ఇప్పుడైతే చెప్పాం. సో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ పోలేం. అంటే పూర్తి స్థాయిలో అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేసుకొని మేము మా స్థాయిలో ఏ విధంగా కూడా పునరాలోచించి కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎక్కడెక్కడ అవసరమో దాన్ని రీడిప్లాయ్మెంట్ చేసుకుంటూ రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మేము కూడా ముందు వెళ్ళే అవసరం ఉంది. సో ఈ సమీక్ష ఏదైతే ఉందో ఈ యూనిట్స్ గురించి ఎక్కడెక్కడ స్ట్రెంథన్ చేయాలి. నేను ACBలో VNDలో పనిచేసిన నేను చూశాను, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్కి ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు అక్కడ ఈ కేసులు జరిగినప్పుడు. మీరు చూస్తుంటారు కేసులు జరిగినప్పుడు, కానీ ఎంత కష్టం అవుతుందో అక్కడ నేను కూడా చూశాను. అదేవిధంగా VND లాంటి సంస్థ, CID లాంటి సంస్థలు, ఇవన్నీ చాలా ముఖ్యం మాకు డిపార్ట్మెంట్కి. సంవత్సరాల పాటు అవి కొద్దిగా దాని పనితీరు అనేది సరిగా లేకపోవడం, అక్కడ సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు
డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరు కూర్చొని ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. ఎక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి? కొద్ది రోజుల ముందు రిట్రీట్ జరిగింది. దాంట్లో యువ అధికారులు వారి ఐడియాస్ కూడా తెలియజేశారు. మనకు ముందొచ్చే రోజుల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏమేమి చేయాలనేది కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ లాగా 6 గ్రూప్స్ ఇచ్చారు. సో అవి కూడా మేము పరిగణలో తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దీస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేస్తారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత ఒక కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము ఆ దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నేరాలు పెరుగుతున్నాయో దానిపైన అటువైపు వెళ్ళి దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ సిస్టంలో కూడా కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ ఏజెన్సీస్లో మనం చూసిన ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏ విధంగా వాడుతున్నారు. గవర్నమెంట్ వ్యవస్థలు కూడా అనేక రంగాల్లో, అనేక మార్గాల్లో ఈ ఏఐని వాడుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సిగ్నల్స్ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ ఏఐ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్టేషన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, సిటీస్ రాయడము, చాలా తప్పులు ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత దాని ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న లోపాలతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత ఛార్జ్ షీట్స్ వేసిన తర్వాత కూడా అవి కొట్టేయడం జరుగుతుంది. సో కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో బిఎన్ఎస్ఎస్ దానికి అనుగుణంగా మేము కూడా ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ ఏఐ ఇటువంటివి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫస్ట్ రెస్పాండర్ లాగా ఉండి డ్రోన్స్ వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డ్రోన్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా మేము పరిశీలించబోతున్నాం. ఇంకో అంశం మా డిపార్ట్మెంట్ అంతర్గత విషయము. డిపార్ట్మెంట్లో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో, మర్యాదలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి అందరికీ తెలియజేసి, ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కొద్దిగా అధికారుల్లో సమన్వయ లోపం, ఏవైతే కోఆర్డినేషన్స్ అవసరమో, చిన్న కర్టసీస్ అవసరమో అవన్నీ కూడా సన్నగిల్లుతున్నాయి. కానీ మా డిపార్ట్మెంట్ ఎటువంటిదంటే ఈ పూర్తి యూనిఫామ్ డిపార్ట్మెంట్స్లో ఇది చాలా ముఖ్యమవుతుంది. ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలి, అందరూ ఒకరినొకరు కలుపుకొని ముందుకు వెళ్ళే అవసరం ఉంటుంది. కనుక ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి వారికి తెలియజేసి అవన్నీ అమలు అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సో సార్ సునీల్ మాట్లాడు. సార్ సునీల్ ఒక్క నిమిషం. సో ఇంకేమైనా మా వైపు నుండి తెలియజేసే అంశాలు ఇవి. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా నాకు తెలుసు. మీరు నా ద్వారా ఏదన్నా సెన్సేషనల్గా రియాక్షన్ చేపట్టి దాన్ని హెడ్లైన్లో రాస్తారని నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు కూడా 30 సంవత్సరాలు అయింది, అనుభవం ఉంది. మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ మీరు అడిగేటప్పుడు కూడా నాకు కూడా తెలుసు అనే ఆలోచనతో మీరు అడగండి. థ్యాంక్ యూ. సార్ ఏం లేదు సార్ ఇక్కడ రమేష్ అట్లా సార్, ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తూ చాలా కామెంట్ చేస్తున్నారు. ఏదో బుక్స్ అంటే వాళ్ళే కొత్త బుక్స్లో మీ పేర్లను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు.
అంటే మీరు ఏ బుక్ ను ఫాలో అవుతున్నారు లేకపోతే వాళ్ళు ఏ బుక్ ను ఫాలో అవుతున్నారు? ఇది అడుగుతారని నాకు తెలుసు, అది కూడా రమేష్ అడుగుతారని తెలుసు. ఏం లేదండి, మేము ఏం సెన్సేషనల్గా ఏం చెయ్యము. చట్టం ఉంది. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని కూడా దాంట్లోనే రాసి ఉంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను రమేష్ వైట్లాని వ్యక్తిగతంగా దూషిస్తే లేకపోతే అసభ్యకరంగా దూషిస్తే ఆయన తప్పకుండా నా మీద కేసు పెట్టవచ్చు. నేను ఆయనను దూషిస్తే ఆయన పెట్టవచ్చు, ఆయన నన్ను దూషిస్తే నేను పెట్టవచ్చు. సో అదే విధంగా ఉంటుంది, కానీ ఇంకా వేరే విధంగా ఏముండదు. సీసీ కెమెరాలు ఉన్నాయనేది ఉన్నాయి సార్ రికార్డుగా. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా మన 13 లక్షల సీసీ కెమెరాలు, దాంట్లో 20% కూడా పనిచేయట్లేదు సార్. ఇది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 32% పనిచేస్తున్నాయి సార్. సో తగ్గిపోయింది సార్. సో దీన్ని తప్పకుండా ఈ పర్సంటేజ్ పెంచే అవసరం ఉంది. ఇంకోసారి డ్రైవ్ చేపడతాం. ఏదైతే 2014-15లో నేను అప్పుడు సిపి సైబరాబాద్గా ఉన్నాను, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చేశారు ఈ కృషి. ఇప్పుడు మరోసారి అందరి దగ్గర వెళ్ళి ఈ పాడైపోయిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మేము కొత్త ఏం పెట్టాము, పాతవి మళ్ళీ రీప్లేస్ చేస్తే చాలు. మళ్ళీ అప్పుడు దాదాపు 6 లక్షల కెమెరాలని దేశంలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రం ఒక చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ప్రెజెంటేషన్స్ నేను కూడా ఇచ్చాను ఢిల్లీలో ఈ సీసీటీవీ వ్యవస్థ పైన. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కనుక దానిపైన దృష్టి తప్పకుండా సారిస్తాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజుల్లో మా ఆఫీసర్స్ కొద్దిగా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ముందు లేనప్పుడు వేరే విధాలుగా నేర దర్యాప్తు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు సిడిఆర్ ఒకటి కావాలి, అది లేకపోతే కష్టపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే కష్టపడుతున్నారు. ఎందుకంటే పాత అలవాటు ఏదైతే ఉందో, పాత సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికే క్లూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం అనేది, ఇవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొస్తామని మీకు తెలియదు. కాటన్ సర్చ్లు బంద్ అయిపోయినాయి సార్, దాన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఒకటి. రెండోది ఏంటంటే గోవధ సంబంధించిన చట్టం అమలు కావట్లేదు. దానికి సంబంధించి ఆ గోరక్షకులు ఎవరైతే రక్షించబడుతుందో వాళ్ళు చట్టాన్ని మీరెవరు తీసుకోవడానికి అనేది ఈ రకంగా అంటే హింసాత్మక సంఘటనలు చెలరేగుతున్నాయి. ఇంకొక విషయం, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల సిటీలో యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. దీనిపైన మీరు ఫస్ట్ ఏంటి? కాటన్ సర్చ్. కాటన్ సర్చ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట. పోలీస్ చేతుల్లో చాలా మనకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చే ఆపరేషన్ అది, కాటన్ సర్చ్ ఆపరేషన్. అయితే విచ్చలవిడిగా చేస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని కోర్టు కేసులు కొన్ని జరిగాయి. మేము విచ్చలవిడిగా కాకుండా ఎక్కడైతే అవసరమో ప్రతి జిల్లా ఎస్పీ సిపి వారి ఏరియాస్లో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే డ్రగ్ సప్లయర్స్, నేరస్తులు వీరందరూ ఉన్నారని సమాచారం, లేకపోతే ఐడెంటిటీ తెలియని వాళ్ళు ఉన్నారని ఏమైనా సమాచారం వస్తే తప్పకుండా ఆ ఏరియా కోఆర్డినేట్ సెర్చ్ ఎటువంటి లీకేజ్ లేకుండా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇది శాంతి భద్రతలు కాపాడడంలో చాలా కీలకమైన అంశం. సో మేము కోర్టు కూడా ఈ విధంగా తెలియజేసి మేము టేకప్ చేస్తాం. రెండవది, ఇప్పుడు మనకు బక్రీద్ కూడా వస్తుంది. బక్రీద్ సందర్భంలో మనందరూ తెలుసు ఈ అంశం చాలా కీలకమైంది, కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ. అందుకని మా విధానం ఏముంటుందంటే ఇటువంటి అంశాల్లో కేవలం పోలీసే దీన్ని ట్యాకిల్ చేస్తుంది, ఎవరు కూడా రోడ్డు పైన రావడానికి లేదు. సో మేము సిటీ పోలీస్లో కూడా గోరక్షక్ సంస్థలతో మాట్లాడాం. ఎందుకంటే మీరు వస్తే మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా వస్తారు. సో ఎవరు కూడా రావద్దు. మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేయండి, మేము స్పందిస్తాం,
తప్పకుండా స్పందిస్తాం. ఎందుకు స్పందించాం? యాక్షన్ తీసుకుంటాం. అండ్ దాన్ని బట్టి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే చేసేది ఉందో అది తప్పకుండా సిటీ పోలీసే కాదు, చుట్టుపక్కల ఉన్న కమిషనరేట్స్ దీంట్లో చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకోవాలి. మన రాష్ట్రంలో రాకుండా అక్కడ జిల్లాల్లో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. ప్రతి జిల్లా ఎస్పీ సిపిలు కూడా వాళ్ళు దీంట్లో సహకరించే అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. సార్ ఫుట్పాత్ సార్, ఫుట్పాత్ యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. ఫుట్పాత్ లో మీకు తెలుసు, ఆపరేషన్ రోప్ మనం చేసినప్పుడు ఫుట్పాత్ల పైన ఎంక్రోచ్మెంట్ తీసేసినప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ 19 నుంచి 23కి పెరిగింది. అది మీ కల్లారా మీరు చూసారు. సో తప్పకుండా ఫుట్పాత్ల ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీయాలంటే ఆ క్యారేజ్ వే ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది ఎంక్రోచ్మెంట్స్ వల్ల. దానివల్ల ఏదైతే రోడ్డు ఉందో, మార్గం ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది, వాహనాలు వెళ్ళే దారి తగ్గిపోతూ ఉంటుంది, యావరేజ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో మనుషులు నడవడానికి, దానిపైన చిన్న చిన్న తోపుడు బండ్లు దుకాణాలు పెట్టుకొని దాన్ని వ్యాపారం లాగా మార్చి అదంతా చేసే, అందుకే ఈ ట్రాఫిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏదైతే ఉందో ఆ చేసే పని ఇదే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే విధానంతో నడిపించే అధికారం ఈ బ్యూరోకు ఉంటుందని మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఆ బ్యూరో క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మేము ఏజెన్సీని పునర్వ్యవస్థీకరిస్తున్నామో దాంట్లో ఈ బ్యూరో కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా నార్కోటిక్స్ బ్యూరోకి ఇచ్చాము, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చాము, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా ఈ విధంగా సిబ్బంది కేటాయించి, దానికి నిధులు కేటాయించి, దానికి HOD స్టేటస్ ఇచ్చి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసే విధంగా చేస్తారు. సార్ ఇప్పుడు తెలంగాణ పోలీసులు అంటేనే దేశంలో ఏ కేసు తేలకపోయినా తెలంగాణ పోలీసులు టార్గెట్ చేస్తే దొరుకుతారు. ఇప్పుడు సివిఎన్ గారు వర్సెస్ AI. సో ఏ టెక్నాలజీ అనేది ఆల్రెడీ మీరు ట్రాఫిక్ లో కూడా మన సైబరాబాద్ కమిషనరేట్ లో అవలంబించారు సార్. అదే టెక్నాలజీని ప్రస్తుతం ఈ సైబర్ క్రిమినల్స్ పట్టుకోవడం కావచ్చు, తర్వాత క్రిమినల్స్ ట్రాక్ చేయడం కావచ్చు, ఫర్దర్ గా తెలంగాణ పోలీస్ వర్సెస్ ఏఐని కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి దాన్ని డెవలప్ చేయబోతున్నారు? తప్పకుండా అదే చెప్పాను నేను. అది మేము ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో ముందంజలో ఎప్పటి నుంచో ఉన్నాము. సో ఏఐకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తప్పకుండా మేము ప్రతి అంశంలో కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మాకు అది పనికి రావాలి. దానివల్ల మాకు మా పనితీరు ఇంకా మెరుగుపడాలి. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఉన్నత స్థాయిలో వస్తే తప్పకుండా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి చూస్తాం. సో అదే అవుట్లుక్ అందరిలో ఉంటుంది, అదే విధానం ఆల్ ఆఫీసర్స్ దాని గురించి ఆలోచిస్తారని మీకు తెలియజేస్తాను. సార్, ప్రధాన ప్రతిపక్ష నేతలపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై పురోగతి ఎలా ఉండబోతుంది? కేసులు ఉంటాయి, ఎప్పుడైనా యూఐ కేసులు ఉంటాయి. మరి దాన్ని సమీక్షించి వాళ్ళు జిల్లా ఎస్పీలు నాకు సరిగా తెలియదు, బట్ ప్రతి నెల క్రైమ్ మీటింగ్స్ ఉంటాయి. దాంట్లో ఛార్జ్ షీట్స్ వేయడము, CC నెంబర్స్ వచ్చాయా లేదా చూసుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఏదన్నా లోపం ఉంటే తప్పకుండా మేము క్రైమ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ప్రతి ఒక్కరు క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలి. కొంతమంది ఎస్పీలు సిపిలు ఎవరైతే సరిగా చేయట్లేదో వారిని ఇక్కడ పిలిపించి వారిని రివ్యూ చేయడం, ఎందుకు చేయట్లేదు అనేది ఈ విధానం మేము ప్రారంభిస్తాం. అండ్ ఆ స్థాయిలో కూడా అంటే ఏంటంటే మేము అధికారులు ఏవైతే జిల్లా స్థాయిలో ఉన్నారో వారి ఇనిషియేటివ్ని మేము తీసుకోదలుచుకోలేదు. దే ఆర్ ఇండిపెండెంట్, దే హ్యావ్ టు వర్క్ అండ్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. అంతా మేము మ్యాక్రో మేనేజ్మెంట్ చేస్తాం, ఇక్కడ నుండే అన్ని నడిపిస్తామని ఉండదు. మేము కూడా ఎస్పీలుగా ఉన్నప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నక్సలైట్ల సమస్య కంట్రోల్ చేయడం, దోపిడీల్లో కంట్రోల్, వాళ్ళు ఓన్లీ గైడెన్స్ ఇచ్చేది. కానీ ఇక్కడ నుండే మేము అన్ని కంట్రోల్ చేసి, నా పని విధానం కూడా అది కాదు. మీరు అందరు 30 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. ఒకసారి పాలసీ అనేది చెప్పేసి దాని తర్వాత అమలు చేయండి. కొంతమంది వేగంగా చేస్తారు, కొంతమంది కొద్దిగా స్లోగా చేస్తారు.
ఎవరైతే స్లోగా చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడడం, వారికి సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకు భరోసా ఇవ్వడము, ప్రొటెక్షన్ ఇవ్వడము, సరైన సపోర్ట్ ఇవ్వడము, వారు ఒకసారి కొద్దిగా ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి. సో అదే విధానం మేము ఇప్పుడు కూడా ఈ కేసులు కానివ్వండి, క్రైమ్ కంట్రోల్ డీజీపీ చేయడండి. డీజీపీ రివ్యూ చేస్తాడు. ఆయనకు సిఐడి ఉంది, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని పనిచేయమని వేరే వాళ్ళకి చెప్తాం. కానీ యూనిట్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉంటుంది, వారికి అర్థం అయ్యే విధంగా మేము చెప్పి చేస్తాం. సార్, తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయిందా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఒకటి. రెండు, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 ఇయర్స్లో ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇది అంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. సార్, అడప లాకప్ డెవలప్ చూస్తా ఉన్నాం మనం. సార్, Yes. But what we see is the jurisdictions of Cyberabad and Malkajgiri, they continue to be too large, where police stations are hours away from the headquarters. If you come to Hyderabad City Police, the connectivity between the headquarters and the police station is very restricted. Yeah. So how do this uniformity is somewhere it's lacking, sir. Avunu. What you are saying is correct. I was special CS home and I only issued those orders and from the proposals which are sent. ఇది మేము ఆల్రెడీ మా కమిషనర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ జ్యూరిస్డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అది ఏవైతే ప్రభుత్వ ఆలోచన ఉందో దానికి అనుగుణంగా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉంది. అదంతా మళ్ళీ ముఖ్యమైన మీరు అర్థం చేసుకోవాలి, క్యూర్ ఏరియాలో అన్ని డిపార్ట్మెంట్స్ జ్యూరిస్డిక్షన్స్ ఒకే విధంగా ఉండేటట్టు ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానివల్ల అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని. ఫర్ ఇన్స్టెన్స్ 2-3 వార్డ్స్ కలిపి ఒక పోలీస్ స్టేషన్, మా డివిజన్ పోలీస్ డివిజన్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్తో వారి జ్యూరిస్డిక్షన్, జోనల్ కమిషనర్ ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మా డీసీపీ జ్యూరిస్డిక్షన్ అదే ఒకే విధంగా ఉండాలని, కమిషనర్ ఆఫ్ పోలీసు అండ్ మున్సిపల్ కమిషనర్ వారి జ్యూరిస్డిక్షన్. ఇది ఓన్లీ మున్సిపలే కాదు, పోలీసే కాదు, ఇదే విధంగా జిఎస్టీ, వాటర్ వర్క్స్, ఎనర్జీ, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫీల్డ్లో ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక సమస్య వస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక సమస్య ఏదైనా వస్తే వీరందరూ
మామూలుగా ఏమవుతుంది, ఒకరు వచ్చి రోడ్డు తవ్వేసి వేస్తారు, ఒకరు వచ్చి తవ్వేసి వెళ్తారు. ఎందుకు చేశారు ఏంటనేది ఎవరికి తెలియదు. ఇటువంటి తప్పులు కాకుండా ఒక రోడ్ తవ్వక ముందు అక్కడ ఉన్న పోలీసు, ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్ అథారిటీసు, అక్కడ ఉన్న ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ట్రాన్స్కో, వాటర్ వర్క్స్, అక్కడ పైప్ లైన్లు ఉండొచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ఒక సమిష్టిగా ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి చూసి అందరూ కోఆర్డినేటెడ్గా చేస్తే అది దానికి అర్థం ఉంటుంది, అది పని తొందరగా అవుతుంది కోఆర్డినేటెడ్ మేనర్లో, ప్లస్ మనకు మంచి ఫలితాలు. దాంట్లో కొద్దిగా పని మిగిలి ఉంది, అది తప్పకుండా మేము టేకప్ చేస్తా ఉంటాం. సార్ అడపా చూస్తా ఉన్నాం. ఆనంద్ సార్ సత్యనారాయణ సార్ ఆంధ్రజ్యోతి నుంచి ఇక్కడ సార్. పోలీస్ స్టేషన్ అంటే ఒక నమ్మకం సార్, పోలీసులు అంటే ఒక నమ్మకం. అయితే ఈ మధ్యకాలంగా చూస్తుంటే చాలా చోట్ల పోలీస్ సిబ్బంది మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కేసుల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనే సమస్య ఎక్కువైపోయింది. అంటే సూపర్వైజింగ్ లోపమని నేను భావిస్తున్నాను. అంటే వస్తున్న ఇన్సిడెంట్లను బట్టి చూస్తే ఇప్పుడు మీరు రాష్ట్ర పోలీసులకి అవినీతికి సంబంధించి ఏ విధమైన సూచన సందేశం ఇవ్వబోతున్నారు? దాని గురించి వారితో నేను ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను. నేను కూడా ఏసీబీలో పనిచేసినప్పుడు చూశాను, ఈ ఏదైతే మీరు చెప్తున్నారో అది నేను కూడా గమనించాను. దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించే అవసరం ఉంది, అందరికీ మార్గదర్శకాలు ఇవ్వడం అవసరం ఉంది. అండ్ దానిపైన ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం, ఎందుకంటే వేరే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలని కూడా ఉంటుంది కనుక అది తప్పకుండా మేము ఈ ఇష్యూని అడ్రస్ చేస్తాం. ఒక సీరియస్ ప్రాబ్లం ఇది, దాన్ని మేము గుర్తించామని తెలియజేస్తున్నాం. నాయకులు ఇంకా 5 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. దీని మీద మావోయిస్ట్ నాయకులు 5 మిగిలి ఉన్నారు. వాళ్ళ పైన మీ విధానం ఎట్లా ఉండబోతుంది? వారు అందరు వారి సహచరులు ఏవైతే ఉన్నారో సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, అన్ని డిపార్ట్మెంట్స్కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వారిని పూర్తి స్థాయిలో మేము పునరావాసం కల్పించి మళ్ళీ ఈ సమాజంలో వారిని కలుపుకునే విధంగా అన్ని చర్యలు మా డిపార్ట్మెంట్ పరంగా మేము పర్సనల్గా సూపర్వైజ్ చేసి 2 నెలలకోసారి ఒక రివిజన్ ఉంటుంది, 6 నెలలకోసారి ఇంకోసారి సమీక్షిస్తాం. ఈ ఎస్ఐబిలో కూడా ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ మన రాష్ట్రంలో 1993లో ఫస్ట్ టైం అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు వారిని బ్రతుకుతున్నారు, వారి జీవనాధారం ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఉంటున్నారో వారిని ఎవరైనా వేధిస్తున్నారా లేకపోతే వీరు వేరే వారిని వేధిస్తున్నారా అనేది అన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎస్ఐబి పరంగా వీరిపైన పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఎవరైతే ఇంకా బయట ఉన్నారో దయచేసి అందరు కూడా తక్షణమే వచ్చి లొంగిపోవాలని వారికి మార్గద్రవ్యాల నియంత్రణ పైన మాట్లాడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా చోట్ల డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేస్ చేసిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ తోటి వాటిని కేసెస్ కాకుండా అక్కడ వదిలేస్తున్నారని గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ సార్. దానిపై అంతా దిగజారి ఎవరు చేయరు సార్, నేను అనుకుంటాను. అది తప్పుడు సమాచారం సార్. తర్వాత ఇంకొక ఈ సమస్య 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఫోన్ కూడా మాదక ద్రవ్యాల గురించి ఎవరు కూడా ఫోన్ చేయడండి. పొలిటికల్ ప్రెషర్స్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని వదిలేస్తున్నారని ఇన్ఫర్మేషన్ సార్. అది కరెక్ట్. తర్వాత రెండో విషయం సార్, ఒకటే ప్రశ్న అలౌడ్ పోలీసులకు సంబంధించి తెలుగు స్టేట్ లో ఒక ఆర్ట్ పెట్టుంది. మంగ్లీ ఇష్యూ నడుస్తున్నది. సిఐడిలో 62 కేసులు ఉన్నాయి, అటు హైదరాబాద్ లో ఉన్నాయి, సైబరాబాద్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే మంగ్లీ అంటే ఒక సీరియస్ ఇష్యూ కాదని వదిలిపెడుతున్నారు, కానీ కొన్ని 100 మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాట్ ఈస్ స్ట్రాటజీ? అది దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. సిఐడి డీజీ ఇక్కడనే ఉన్నారు. నేను త్వరలో దాన్ని సమీక్షించి మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలో నేను
సార్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే రీట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఉన్నాయా? ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది, నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది, కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్ భవిష్యత్తులో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్లోకి వస్తామని. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా మేము చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలి. సార్ రాష్ట్రంలో అవును, నేను మాట్లాడేటప్పుడు చెప్పాను మాకు ప్రయారిటీ ఏరియా ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అని చెప్పాను. సో దాంట్లోనే ఎందుకు అంటే మా ఆఫీసర్స్ కూడా ఆ అభిప్రాయం తెలియజేశారు. కొద్దిగా ఈ మహిళల భద్రత చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా సమీక్షించి ఇంకేమైనా చర్యలు కొద్దిగా తీసుకునే అవసరం ఉంది అని కూడా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఆర్గనైజ్ క్రైమ్గా మారిన చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ దానిపైన కూడా దీనికి రెండింటికి సంబంధం ఉంది. ఈ ఉమెన్ సేఫ్టీకి దానికి సంబంధం ఉంది కనుక ఈ సమిష్టిగా దీన్ని ఒక సమస్యగా ఆర్గనైజ్ క్రైమ్గా మేము ట్రీట్ చేస్తూ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటాం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించారు, దానికోసం సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ దశలో ఉంది? కేవలం అధికారుల పైన చర్యలు తీసుకున్నారు. ఈ పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉందా? వాటికి సంబంధించి నేను సిపిగా ఉన్నప్పుడు 7 నెలల ముందు అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు గత ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి సిపి హైదరాబాద్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షిస్తాను. సమీక్షించి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ ఇన్ దట్. ఫైనల్గా ఛార్జ్ షీట్ వేసేది ఉంటుంది, సెకండ్ ఛార్జ్ షీట్, అది తొందరలో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.